దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలి, దేవుని చేత మేళ్లతో నింపబడాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 34:10. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుని నీవు ఆశ్రయిస్తే, ఆయన వెంబడిస్తే, ఆయనతో నడిస్తే, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే నీకు ఏ మేలు కూడా తక్కువ ఉండదు. ఆయన ఆశ్రయించాలి. నీ జీవితానికి ఏ కొదువ లేకుండా దేవుడు నీ చేయి పట్టుకు నడిపిస్తారు. ప్రార్థన అనుభవం నీకుందా? ప్రియ సహోదరి సహోదరా, కష్టాల్లో బాధల్లో నీ ఆత్మీయ జీవితంలో మనశ్శాంతిలో కృంగిపోతున్నావా? నీ దేవుడు నీకు మేలు చేయడానికి ఇష్టపడే దేవుడు, కీడుని తప్పించే దేవుడు. నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా నీ ప్రభు నీకు మేలు చేసి ప్రతి విషయంలో ఏ మేలు కొదువై ఉండదు. నీకు మేలులన్నీ చేయవారు మన ప్రభు యేసుక్రీస్తు వారే. కాబట్టి ఏ ఒక్కరు భయపడకండి. నీ చింతలు యావత్తు ప్రభు యేసుక్రీస్తు వారి మీద మోపుకో. నీ చింత యావత్తు ఆయన మీద వేసివేయి. నీకంతా నెమ్మది ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. కృంగిపోయేవేమో, బిడ్డలు లేరా? బిడ్డ ఎంతోమందికి బిడ్డలు లేక ఎంతో అశాంతిలో ఉంటారు. ప్రభు నీ గర్భఫలాన్ని తెరుస్తారు. వ్యాధుల ఖచ్చితంగా నీకు స్వస్థత వస్తుంది. ఎందుకనగా నీ ప్రభు నీ యందు దృష్టి నిలిపి నీకున్న కీడుని తప్పించే దేవుడు. భయపడకండి. ప్రేమగల దేవునికి లోబడండి. ప్రార్థన అనుభవాలు కలిగి ఉండండి. క్రీస్తు బిడ్డలుగా జీవిస్తే తన వారిని ఆయన ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు. నీ కన్నీళ్లు తుడిచి నిన్ను ప్రతి విషయంలో ఆశీర్వదించి అంచెలంచెలుగా పైకి హెచ్చించే దేవుడు. కాబట్టి భయపడకు సహోదరి సహోదర. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవుని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఏ మేలు చేయక మానని దేవుడు, ప్రతి మేలు చేసే దేవుడు ప్రభువా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సమస్త ప్రజలకు శాంతి నెమ్మది దయచి, ఏ బిడ్డలు ఏ కష్టాల్లో బాధల్లో ఇరుకు ఇబ్బందులు ఉన్నారు, ఏ సునాములు ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ నెమ్మది దయచే ప్రభువా. ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం. మంచి స్నేహితుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రార్థన సహాయం కోరుకున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించి, యూట్యూబ్ ఛానల్ వీక్షించి కుటుంబాలని ఆశీర్వదించి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.